हे गाइस वेलकम बैक टू आवर चैनल। तो हम आ गए कोर्ट वर्सेस स्टेट के कौन नए पार्ट के साथ। तो यार हम लोगों ने देखा कि कैसे चंदू को फंसाया गया है और यार उसका कहीं ना कहीं जो लॉयर है वो भी बिका हुआ है और फाइनल डेट भी दे दी। अब देखते हैं चंदू की जिंदगी का सवाल है। कोई बोल रहा है 10 साल की सजा मिलेगी, कोई बोल रहा है 14 साल की सजा बट मिलेगी। जो भी हो रहा है चंदू के साथ बहुत गलत हो रहा है। वही तो देखते कि पार्ट कैसे होने वाला है। सो फिर आप भी देखिए, हम भी देखते हैं। लेट्स स्टार्ट। సంఘటన జరిగిన సాయంత్రం నుంచి ఆమె బిహేవియర్ లో ఉన్న అబ్నార్మాలిటీస్ గుర్తించి ద వెరీ నెక్స్ట్ డే ఆమెను ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ ప్రభాకర్ గారు, జాబిలి మెంటల్ హెల్త్ కి సంబంధించిన కాంప్లికేషన్స్ గురించి చెప్పండి. వెల్ బ్లాక్మెయిల్ వల్ల తను చాలా మెంటల్ ట్రామాని ఫేస్ చేసింది. టు సే దిస్ ఈజ్ ఎ వెరీ కామన్ కేస్ ఆఫ్ బైపోలార్ वही कितना झूठ बोला गया. రికవర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, బట్ కనీసం ఓ స్టేట్మెంట్ తను ఇవ్వగలదా? నో షీ కాంట్. యా ఐ నో ఇట్స్ యాక్చువల్ గా జరిగిందంతా తనకి గుర్తుందో లేదో అనే విషయం కూడా చెప్పలేము. ఓ మై గాడ్. యా థాంక్యూ డాక్టర్ గారు. ये भी याद नहीं होगा उसके साथ. బెయిల్ రిజెక్టెడ్. సార్ ఏంటి సార్ ఇది? ఏదైతే జరిగిపోతుంది, బెయిల్ కూడా రావట్లేదు. ఏం చేస్తావయ్యా, నువ్వు కూడా చూస్తున్నావు కదా, ట్రై చేస్తున్నాను, కుదరట్లేదబ్బా. ట్రై చేయడం ఏంటి సార్? బయటకు తీసుకొచ్చే బాధ్యత నాదన్నారు. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఏంటయ్యా, ఏం నా మేరుస్తున్నావు ఏంటి? ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. మీ వాడి దగ్గర పుణ్యకారం చేసినట్టు మాట్లాడుతున్నావు. మీ వాడు చేసిన తప్పేంటో మీకు అర్థమవుతుందా? ఈ కేసులో మీ వాడిని ఎవ్వరు కాపాడలేరు. చేయగలిగిందల్లా కాస్త శిక్ష తగ్గించేలా ట్రై చేయడమే. దానికోసం జడ్జి గారిని నేను ఎంత రిక్వెస్ట్ చేస్తాను నీకు కనపడదు. పైగా రివర్స్ నా మీద అరుస్తావు. यार कितने वो है, इतना घटिया एडवोकेट है. ఏంటిదన్నా? క్లోజింగ్ స్టేట్మెంట్స్ ఆఫ్ బోత్ పార్టీస్. యువర్ ఆనర్, ఈ వయసులో చదువుకోవడం మానేసి 200-300 రూపాయల కోసం ఏవేవో పనులు చేసేలాంటి పోరంబోకు వెద. సారీ ఫర్ మై లాంగ్వేజ్ యువర్ ఆనర్. ఆల్ ఐ మెంట్ టు సే, జూలైలో అమ్మాయిలు వెంట పడుతూ వాళ్ళని వల్ల వేసుకుని ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేయడానికి అలవాటు పడ్డ చందు లాంటి ఎంతో మంది కుర్రాళ్ళకి ఈ రోజు మీరు ఇచ్చే జడ్జిమెంట్ ఒక గుణపాఠం కావాలి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. यार एक माइनर को డిఫెన్స్ క్లోజింగ్ స్టేట్మెంట్. ఎక్యూజ్డ్ ఏజ్ దృష్టిలో పెట్టుకుని ఆ అబ్బాయికి చాలా భవిష్యత్తు ఉంది కాబట్టి జడ్జిమెంట్ దయార్థ హృదయంతో ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాం. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసులోని ప్రాసిక్యూషన్ यार कुछ तो करोगा. అండ్ డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్ అన్ని పరిశీలించడం జరిగింది. టేకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు కన్సిడరేషన్, ద ఫైనల్ జడ్జ్మెంట్ ఆఫ్ దిస్ కేస్ విల్ బి ప్రొనౌన్స్డ్ ఇన్ ద ఓపెన్ కోర్ట్ ఆన్ ద నెక్స్ట్ హియరింగ్ డేట్ 29 जुलाई 2013 यार at 10 कुछ तो हो जाए. हो चुके हैं already. वही प्लीज यार कुछ तो कर ले. చెప్తేజా. గుడ్ ఈవినింగ్ సార్. మీరు ఆఫీస్కి వస్తున్నారా? లేదు తేజ, నేను ఆ ల్యాండ్ డిస్ప్యూట్ కేసు పని మీద మంగళగిరి వచ్చాను. వచ్చేసరికి లేట్ అవుతుంది. ఇంక ఈరోజు ఆఫీస్కి రాను. సార్ ఆ వైజాగ్ కేసు వాళ్ళు మీకోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు సార్. వాళ్ళని రేపు మార్నింగ్ రమ్మని చెప్తావా? తేజ, రేపు మార్నింగ్ కలెక్టర్ ఆఫీస్లో పని ఉంది. ఓ పని చేయి, నేను ఎర్లీ మార్నింగ్ వచ్చి ఆ కేసు చదువుతాను. వాళ్ళని ఓ 10 గంటలకు వచ్చేయమని చెప్పు. నేను చెప్తాను సార్. 10 बजे बुला दिया यार. సార్ మిమ్మల్ని రేపు మార్నింగ్ 10ంటికి రమ్మన్నారు. సరే సార్. यार तेजा को भी बुरा लग रहा है इनके लिए. मुझे लग रहा है यही लड़ेगा. मुझे भी बाकी पता नहीं. తేజ, సార్ ఈ కేసు మనం టేకప్ చేయట్లేదు. ఆ వైజాగ్ వాళ్ళు వస్తే కుదరదని చెప్పేసి. సార్ కానీ కేసు గెలిచే ఛాన్స్ ఉంది సార్. మనం పోలీసులకు అగేన్స్ట్ గా బెనిఫిట్ ఆఫ్ డౌట్ రేజ్ చేయొచ్చు సార్. దాంతో ఏం చేసినా వాళ్ళకి కావాల్సిన న్యాయం మనం చేయలేం. ఆ కుర్రాన్ని బయటకు తీసుకురావడం కష్టం. ఈ ఫైల్లో కనిపిస్తున్నంత ఈజీ కేసేం కాదు ఇది. అనవసరంగా ఊరు కాని ఊళ్ళో వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దు. వెళ్ళిపోమని చెప్పు. నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నా, వాళ్ళు వస్తే కుదరదని సార్ చెప్పు. సార్ ఆ విట్నెస్ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా మనం రికాల్ చేస్తే. తేజ, क्या పాక్సో ఇస్ డిఫరెంట్. वो ये कितना गंदा. और अब तेजा को सिंपैथी तो हो रही है. ఈ కేసు మనం టేకప్ చేయొచ్చు లారీ. ఆయన ఎందుకు తీసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఏమో ఆయనకి కేసులో ఏం కనిపించిందా? అరే నాకు అర్థం కాదు. స్వీట్స్ తీసుకోరా కోటి, ఏంటి విషయం? పెళ్లి కుదిరిందా? లేదన్నా, మా సార్ నాకు కేసు ఇచ్చారన్నా. కంగ్రాచులేషన్స్ కోటి. ఇంతకే కేసు? నిర్భయ కేసు ఉంది కదా, ఆ రేపిస్ట్ ని సపోర్ట్ చేస్తూ ఎవడో ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాడు. అది చూసి ఎవడికో కాలి ఆడి మీద కేసు పెట్టాడు. ఆ కేసు నాకు ఇచ్చారు మా సార్. వాడవడరా పోస్ట్ పెట్టి మరీ వాళ్ళకి సపోర్ట్ చేసి. మనకెందుకు అవన్నీ, కావాల్సింది కేసు. పోనీలే, నీ ఫస్ట్ కేసు కదా, బాగా వాదించు. వాళ్ళకి కావాల్సిన న్యాయం మనం చేయలేం. यार ये भी याद है.
పాక్సో ఇస్ డిఫరెంట్. 78 రోజుల నుంచి इसका तो बहुत ऐसे हो गया कि यार ఈ ఫైల్లో కనిపిస్తున్నంత ఈజీ కేసు ఏం కాదు ఇది. ఇంకోటి తీసుకోనా కోటి కంగ్రాచులేషన్స్ రా నువ్వు బాగా చెయ్యి కేసు గెలవాలి నువ్వు క్లయింట్స్ వస్తున్నారు మళ్ళీ కలుద్దాం రండి రండి సార్ మీ కేసు మొత్తం చదివి ఫైల్ నా చేతిలో పెట్టి ఇలా బయలుదేరారు మీరు ఇలా అయ్యో వెళ్ళిపోయారా? లేదు మీరేం కంగారు పడకండి సార్ ఈ కేసు టేకప్ చేస్తున్నారు నాకే ఎండోర్స్ చేశారు ఆయన గైడెన్స్ లో నేను హ్యాండిల్ చేస్తాను ఆయన తరఫున కోర్టులో నేనే అపియర్ అవుతాను మనం సాయంత్రం బయలుదేరదామా నాకు ఈ మధ్యలో కోర్టులో కొంచెం పని ఉంది చూసుకొని వస్తా ఓకే సార్. ఉంటా ఫైనల్ గా మన కేసు ఒప్పుకున్నారన్నా. ఆదివారం కోర్టులో 12 తేజ అబద్ధం అంతకన్నా పెద్ద అబద్ధమే వినిపించింది నాకు. నన్ను ఏం చేయమంటావు లారి ఆయన అడిగిన క్వశ్చన్ నువ్వు విన్నావు కదా దానికి ఆన్సర్ నీకు తెలుసా నీకు నాకే కాదు అసలు అదేంటో అర్థం కాక గూగుల్లో కొట్టి చూస్తే ట్రాలీ థియరీ అని వచ్చింది ట్రాలీ థియరీ దానికి ఆన్సర్ ఏమని చెప్పింది यार ఆన్సర్ లేదు అని చెప్పింది మన కామన్ సెన్స్ ప్రకారం ఏదైనా ఆన్సర్ वही రాసుకోవచ్చంట. అరే అసలు గూగులే ఆన్సర్ చెప్పలేని ఒక హైపోథెటికల్ క్వశ్చన్ నన్ను అడిగి దాని కరెక్ట్ ఆన్సర్ చెప్తేనే నీ కేసు ఇస్తానంటే అసలు నా కేసు ఇవ్వడం ఇష్టం లేదని క్లియర్ గా అర్థమవుతుంది కదా లహరి. అయినా అది పాక్సో కేసు తేజ యాక్ట్ పెట్టి సంవత్సరం కూడా అవ్వలేదు. పాక్సో అనగానే పెద్ద పెద్ద లాయర్ల వెనకడుగు వేస్తున్నారు. నాకు నమ్మకం ఉంది లహరి ఈ కేసు నేను कर भाई तेजा कर और फाड़ दिया तो ఆ కుర్రోడికి 14 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది వెళ్తే కనీసం ఆపడానికి ట్రై చేసి వహీ. అవుతాను కదా గెలిచానే అనుకో అవ్వదు అని మోహన్ రావు గారు పక్కన పెట్టిన కేసు గెలిచాడు वही గెలుపు ముందు इसका तो नाम ही वही बस तेजा जा और कर डाल यार आई होप तेजा कुछ तो करे चंदू के लिए वी मोहन राव ఇక్కడ సైన్ పెట్టరా? यार इसको तो इतनी दया लग रही है इसके लिए अब यही है इसकी लास्ट हो कहीं ना कहीं సార్ ఏంటిది జడ్జిమెంట్ అయిన తర్వాత ఇవ్వచ్చుగా. ఇది ఈ కేసుకి సంబంధించిందే సార్. వాట్ ఈ కేసులో ఇప్పుడు మెమో ఆఫ్ అపియరెన్స్ ఏంటి? ఎవరి జి మోహన్ రావు సిహెచ్ సూర్యతేజ? యువర్ ఆనర్ నేనే వాట్ ఇస్ దిస్ మిస్టర్? ఇప్పుడు మెమో ఫైల్ చేయడం వెనక మీ ఉద్దేశం ఏంటి? మిలాడ్ ఐ వుడ్ రిక్వెస్ట్ ది ఆనరబుల్ కోర్ట్ టు కండక్ట్ ఎ రీట్రయల్ ఇన్ దిస్ కేస్. మళ్ళీ ట్రైలా? ఎస్ యువర్ ఆనర్. వాట్స్ దిస్ మిస్టర్ సూర్యతేజ సూర్యతేజ? ఈ కేసు ఈ రోజు ఫైనల్ జడ్జ్మెంట్ అని తెలిసే ఈ మెమో ఫైల్ చేశారా? ఎస్ యువర్ ఆనర్. మరి తెలిసి కూడా ఎలా ఫైల్ చేశారు? దిస్ కేస్ ఈస్ కంప్లీట్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ ది విక్టిమ్ అండ్ దిస్ కోర్ట్ బిలీవ్స్ దట్ ద అక్యూజ్డ్ ఈస్ ప్రూవెన్ గిల్టీ. ఈ స్టేజ్ లో మీరు ఈ కేసుని డిఫెండ్ చేస్తారని రీట్రయల్ అడగడం అనేది కోర్టు టైంని వేస్ట్ చేయడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. మిలాడ్ లెట్ మీ ట్రై వన్స్ ప్లీజ్. ఒక పక్కేమో ఇండియాలో 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని బయట మాట్లాడుతూ ఉంటారు. మీరేమో జడ్జిమెంట్ ఇచ్చి ఫైనల్ చేయాల్సిన కేసులకు వచ్చేప్పటికి ఇలా బ్రేక్లు వేస్తూ ఉంటారు. మిలాడ్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ 5 కోట్ల కేసులు అన్నారు కదా యాక్చువల్లీ 5 కోట్ల మందికి జరిగిన అన్యాయం కదా యువర్ ఆనర్. ఆగస్ట్ 4th. థ్యాంక్ యూ యువర్ ఆనర్. జడ్జిమెంట్ రోజు గొడవ ఏంటి? ఎవడేడు? ఆడెవడైతే మనకేంటి మంగ ఎవడొచ్చినా కేసు నేను वही अब देखो अब गेम ఈ కేసు గెలిచి తీరాలదాము. మనం ఆల్రెడీ కేసు గెలిచాం మంగ ఇది జస్ట్ జడ్జిమెంట్ వాయిదా అంతే. देखते हैं तेजा क्या करता है यार कुछ तो प्लीज. Yes, Mr. Teja. Proceed with your argument. Milord, before presenting my arguments, I would like to question our prosecutor, Mr. Damu garu. अच्छा जी दामोदर जी को दामू जी को पूछ रहे. దాము గారు ఇవాళ పొద్దున మీ ఇంటి నుంచి కోర్టుకు వచ్చే దారిలో మీరు ఎక్కడ నాగారా? ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగాను. ఇంకా ఇంకెక్కడ ఆగుతాను? బాగా గుర్తెచ్చుకొని చెప్పండి. ఓకే పెట్రోల్ బంక్ దగ్గర ఆగాను. మీరు పెట్రోల్ బంక్ దగ్గర ఎందుకు ఆగారు? పెట్రోల్ బంక్ దగ్గర ఎవరైనా ఎందుకు ఆగుతారు?
పెట్రోల్ కొట్టించుకోవడానికి ఆగాను. కానీ మీది డీజిల్ కారు కదా సార్. డీజిల్ तो पेट्रोल पंप पे था. పెట్రోల్ బంక్ లో డీజిల్ సప్లై ఉండదా? ఓకే, ఐ నో వేర్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్. బానే చేసావు స్టాకింగ్. ఓకే యువర్ ఆనర్, పెట్రోల్ బంక్ లో నేను ఒక బాటిల్ లో పెట్రోల్ కొట్టించుకున్నాను. ఇప్పుడు ఏంటట? పెట్రోల్ బాటిల్ ఎందుకు కొట్టించుకున్నారు సార్? ఎందుకు? ఎందుకంటే నిన్న సాయంత్రం మీ వీధి చివరనున్న రాఘవేంద్ర కిరాణా స్టోర్ తో మీకు గొడవైంది. వాడి మీద కక్షతోటి వాడి షాప్ ఎలాగైనా డిసైడ్ చేసుకొని మీరు పెట్రోల్ కొన్నారు, అంతేగా సార్? వాట్ కైండ్ ఆఫ్ ఎ ఫూలిష్ స్టోరీ ఇస్ దిస్? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. మరి ఎందుకు కొన్నారు సార్ పెట్రోల్? ఈస్ దేర్ ఎనీ అదర్ పర్పస్ టు పెట్రోల్ అపార్ట్ ఫ్రమ్ యూజింగ్ ద వెహికల్ ఆర్ బర్నింగ్ సంథింగ్? యా, అవే. ఓకే యువర్ ఆనర్, నా దగ్గర టూ వీలర్ కూడా ఉంది, అందులో పెట్రోల్ అయిపోయింది. సో అది బయటికి తీసుకురావడం కుదరదు. అందుకే నా కార్లో, నా డీజిల్ కార్లో పెట్రోల్ బంక్ దాకా వెళ్ళి బాటిల్ నిండా పెట్రోల్ కొట్టించుకొని బండిలో వేసాను. ఈజ్ దట్ క్లియర్? లేదు మిలాడ్, ఈయన చెప్పేది మొత్తం అబద్ధం. వా. ఈయన కేవలం ఆ స్టోర్ ని కాల్చేయడానికే పెట్రోల్ తీసుకున్నారు మిలాడ్. వెల్ వెయిట్ యువర్ ఆనర్, నాకు ఆ కిరాణా కొట్టోడు గొడవ అవటం నిజం. అలాగే నేను బాటిల్లో పెట్రోల్ తీసుకెళ్ళడం కూడా నిజం. కానీ అందులో క్రైమ్ ఎక్కడుంది? Crime? ఏదైనా ఇతను చెప్పినట్టు నేను అతని మీద పెట్రోల్ పోస్ట్ తగలెడతా కదా క్రైమ్. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ లా టు మై ఫెలో. तेजा जी. పెట్రోల్ కొంటే క్రైమ్ కాదు, పెట్రోల్ పోసి తగలెడితే క్రైమ్. ఎగ్జాక్ట్లీ యువర్ ఆనర్. కాండం కొనడం క్రైమ్ కాదు, సెక్స్ జరిగితేనే క్రైమ్. ఆ రోజు కాండం కొనే వరకు మన దగ్గర విట్నెస్ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరు ఏం మాట్లాడలేదు. నౌ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ ద నెక్స్ట్ విట్నెస్, చిట్టి. चिट्टी? Who is चिट्टी? Okay. अच्छा చిట్టి చెప్పు, ఆ రోజు ఏం జరిగింది? ఇదిగో జాబ్ లే ఫోన్ త్వరగా రా అనియా, ఓ ప్యాకెట్ ఇవ్వా. మా ఈ టైంలో ఎంతకన్నా మంచి గిఫ్ట్ ఏ ఫ్రెండ్ ఇవ్వలేట్రా. చీ చెత్తనా కొడక, ఎప్పుడు ఇది నేంట్రా? అందరినీ ఇలా ఉండరు. అబ్బా నీకు అసలు ఇలా కాదు, నువ్వు నడుచుకుంటారా ఇంటికి, నేను చెప్పను. మా अच्छा. మిలాడ్, అరెస్ట్ చేసినప్పుడు అక్యూజ్డ్ చంద్రశేఖర్ దగ్గర కాండం ఉన్నట్టు పోలీస్ రికార్డులో ఎక్కడా లేదు యువర్ ఆనర్. పైగా అది తీసుకున్న వెంటనే పడేశాడన్నట్టు ఇప్పుడు చిట్టి చెప్పిన వర్షన్లో ప్రూవ్ అవుతుంది యువర్ ఆనర్. హలో మై డియర్ డిఫెన్స్ లాయర్. ఇక్కడ కేసు వాడు My dear కాండం పారిసాడా, సినిమా హాల్లో బుడగలెగరేసాడా, అది కాదు ఇక్కడ. ఓ మైనర్ అమ్మాయి మిల్లాడ్, ఆడు బ్లాక్ మెయిల్ చేసి బలవంతంగా ఇంటికి తీసుకెళ్తే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. అది కేసు. మాట్లాడితే దాని గురించి మాట్లాడమనండి. ఏంటిదంతా? యువర్ ఆనర్, నేను కాండం అంటే వీళ్ళు బ్లాక్ మెయిల్ అంటారు, ఇప్పుడు నేను బ్లాక్ మెయిల్ అంటే వాళ్ళు కాండం అంటారు. ఓకే మిలాడ్, విత్ యువర్ పర్మిషన్ నవ్ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ LW6 దేవుడు బాబు. దేవుడు బాబు? No, who is he? దేవుడు బాబు, దేవుడు బాబు. దేవుడు బాబు గారు, మే 9వ తారీఖు మీరు, రామునాయుడు ఇంకా అప్పల స్వామి మీ ముగ్గురు సింహాచలం దర్శనం తర్వాత మీ ఊరికి వెళ్ళడానికి బస్ కాంప్లెక్స్ లో బస్సు మారుతున్న టైంలో మధ్యాహ్నం 12:15కి అరౌండ్ 12:15కి ఈ అబ్బాయి చంద్రశేఖర్ ముత్యాలయ్య గారి మనవరాల్ని బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళడం మీరు చూశారు, అంతేనా? అంతే సార్. మీకు దర్శనానికి ఎంత టైం పట్టింది? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. దర్శనం 8 గంటలు జరిగింది. ప్రసాదానికి పులిహోరెట్టారా, చక్కెర పొంగులెట్టారా, ఏంటిది తెలుస్తుంది ఈ కేసు? నాకేంటి అర్థం కావట్లేదు. వాట్ ఈస్ దిస్ మిస్టర్ తేజ? సంబంధం ఉంది యువర్ ఆనర్. దాము గారు కొంచెం ఓపికగా ఉంటే ఆయనకే అర్థమవుతుంది. కంటిన్యూ. చెప్పండి దేవుడు బాబు. यार मतलब क्या ही चल रहा है फाइनली. तेजा ने तो पूरी गेम ही घुमा दी है केस वही, वरना बेचारा बहुत ही बुरा लग रहा था चंदू के लिए, और लग भी रहा था हम लोगों को कि जो मोहन राव है वो नहीं चाहता उसको तेजा को केस देना, और उसने भी कहीं ना कहीं उनके पर बिहाफ पे बोल सकते हैं, उनपे उनका फर्दर उनके अगेंस्ट स्टेप लेकर ये किया है. तो देखते हैं कि आगे क्या होगा. और अब जो जीजा है वो बहुत ही ज्यादा उसकी ईगो हर्ट हो चुकी है. अब देखते हैं कि वो कैसे तेजा जो है वो केस जीतेगा नहीं जीतेगा. और कहीं ना कहीं मेरे को तो ये भी डर है कि कोई जो जीजा है वो कुछ मतलब तेजा को मारने वारने के लिए कुछ करना जाए, क्योंकि उसके पास बहुत ज्यादा पावर है. Exactly. तो देखते हैं कि अगले पार्ट में क्या होगा. तो वैसे ही था हमारा रिएक्शन. आप लोगों को कैसा लगा प्लीज कमेंट करके जरूर बताइएगा. अगर अच्छा लगे तो प्लीज इस वीडियो को लाइक करिए, शेयर करिए, कमेंट. और अगर इस चैनल पे नहीं तो सब्सक्राइब. बाकी हम लोगों ने अपने इंस्टाग्राम हैंडल का लिंक डिस्क्रिप्शन में दिया है, तो अगर आप वहां से हमें फॉलो करना चाहते हो तो कर सकते हैं. तो मिलते हैं एक और न्यू पार्ट के साथ. तब तक के लिए बाय.